నమస్కారం అండి. నా పేరు రాధాకుమారి, మాది శ్రీకాకుళం జిల్లా. నాకు ఈరోజు టెట్ 1లోన 143.88 మార్క్స్ వచ్చాయి. పేపర్ 2లో కూడా 130 మార్క్స్ వచ్చినాయి. ఎక్కువ మార్క్స్ రావడానికి కారణం నేను ఎస్ పబ్లికేషన్ వాళ్ళ వీడియోలు విన్నాను, బుక్స్ కూడా చదువుకున్నాను. మళ్ళీ ఆ వీడియోలు వింటూ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎగ్జామ్స్ ముందు మనకు నోటిఫికేషన్ వచ్చాక ఆ నోట్స్లన్నీ మళ్ళీ తీసి నేను అన్నీ మళ్ళీ రివిజన్ చేసుకున్నాను. మళ్ళీ ఎగ్జామ్స్ ముందు ఒకసారి అన్నీ వినడం కష్టం కాబట్టి ఆ నోట్స్లన్నీ మళ్ళీ రివిజన్ చేసుకున్నాను. ఆ ఎస్ఎన్ఎస్ వాళ్ళ పబ్లికేషన్ నా క్లాసులు ఎంతో ఉపయోగపడ్డాయి. నాగేశ్వరరావు సైకాలజీ క్లాసులు కూడా బాగా నేను మళ్ళీ రిపీట్ చేసి చూశాను. వాళ్ళు మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినందుకు మళ్ళీ మాకు ఇప్పుడు ఇలా ప్రోత్సహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఎస్ఎన్ఎస్ వారికి కూడా ఇంకా అంత నోటిఫికేషన్ రాకముందు ప్రిపేర్ అయ్యాను. నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళ బుక్స్. ఎగ్జామ్స్ అడ్డాలు ఎగ్జామ్స్ కూడా రాసాము. ఇతను మా హస్బెండ్ ప్రిఫర్ చేశారు ఎస్ఎన్ఎస్ బుక్స్ తీసుకోమని, వీడియోస్ కూడా తీసుకోమని. ఇంకా నేను అప్పటి నుంచి అవే క్లాసులు వింటున్నాను, బుక్స్ చదువుతున్నాను. నాకు చాలా యూస్ఫుల్ అయినాయి వీళ్ళ క్లాసులు. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎన్ఎస్ యాజమాన్యానికి నమస్కారాలు. ఎస్ఎన్ఎస్ వీడియోస్ అండ్ బుక్స్ యాక్చువల్గా 2020 నుంచి తీసుకున్నాం బుక్స్. ఆ రోజు నుంచి కరోనా టైం నుంచి కంటిన్యూస్గా చదువుతూనే ఉంది. ఆవిడ యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఇంత ర్యాంక్ సంపాదించిందంటే చాలా గ్రేట్. ఒక సబ్జెక్ట్ కాదు, ఎస్జిటిలో కూడా ఆల్మోస్ట్ 144 అండ్ పేపర్ 2 తెలుగు స్కూల్ అసిస్టెంట్ కూడా 131 మార్క్స్ వచ్చాయి. నిజంగా గ్రేట్ఫుల్ ఆమె. ఎందుకంటే యాజ్ ఏ హౌస్ వైఫ్గా తన పని తను చేసుకుంటూ ఒక ఫ్యామిలీని రన్ చేస్తూ 2 పిల్లల్ని మాకు ట్విన్స్ వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళకి స్కూల్ని పంపిస్తూ ఆమె ఇంత ర్యాంకు 2 సబ్జెక్టులో సంపాదించిందంటే చాలా గ్రేట్. ఆవిడ తన ఇంట్రెస్ట్ కూడా ఉంది, అలాగే మా ప్రోత్సాహం కూడా ఉంది. రెండూ కలిపి ఈరోజు ఎస్ఎన్ఎస్ సహకారంతో ఈ గ్రేట్ ర్యాంక్ సాధించింది. ఎస్ఎన్ఎస్ గురించి యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎస్ఎన్ఎస్ వీడియోస్ వస్తున్నాయి. నాగేశ్వరరావు సార్ యాక్చువల్గా నాగేశ్వరరావు సార్ సైకాలజీ అంటే నాగేశ్వరరావు సార్ అంటే సైకాలజీగా మారిపోయింది. యాక్చువల్గా సైకాలజీ అంటే ఫస్ట్ నాగేశ్వరరావు సారే గుర్తొచ్చారు. ఎస్ఎన్ఎస్ కనిపించిందంటే తప్పనిసరిగా నాగేశ్వరరావు సార్ అక్కడ కనిపిస్తారు. అలాగే వెంకట్రావు సార్ కూడా అయితే ఏంటంటే ఎస్ఎన్ఎస్ చూసిన తర్వాత ఈ వీడియోలు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ చూసుకుంటూ ఆమె తన కోచింగ్కి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికర విషయం. ఆన్లైన్ వీడియో చూస్తే ఆమెకి తన పని తను చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ వీడియోలు చూసుకుంటే సబ్జెక్ట్ నేర్చుకునేది. తర్వాత ఏంటో బుక్స్ కూడా తను చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంత గ్రేట్ ర్యాంకు సంపాదించింది.